హాయ్ ఫ్రెండ్స్, దిస్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మొదటి టాపిక్ చూడండి. అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది ఇటీవల కాలంలో నిర్వహించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. రాబోయేటువంటి పోటీ పరీక్షల్లో ఇలాంటి దినోత్సవాలపైన ఎగ్జామినర్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి ఏటా కూడా ఏ రోజున నిర్వహిస్తారు అంటే మాత్రం జూన్ 21వ తేదీ అని గుర్తుంచుకోండి. అయితే 2024 సంవత్సరంలో ఎన్నవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది అంటే 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. 2024 సంవత్సరంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎన్నవ ఎడిషన్కు సంబంధించింది అంటే 10వ ఎడిషన్ అని గుర్తుంచుకోండి. అయితే ఒక 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు శ్రీనగర్లో ఉన్నటువంటి షేర్-ఐ కాశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఇతర ప్రముఖులతో కలిసి యోగానైతే చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. 2024 సంవత్సరంలో నిర్వహించినటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ యోగా చేశారని లేదా ఎక్కడ నిర్వహించిన యోగా దినోత్సవంలో పాల్గొన్నారని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి శ్రీనగర్ అని గుర్తుంచుకోండి. అయితే నరేంద్ర మోడీ గారితో కలిసి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే ఇక్కడ అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి అంశం ఏంటి అంటే 2024 సంవత్సరానికి సంబంధించి అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క థీమ్ లేదా ఇతివృత్తం పైన ఎగ్జామినర్ ప్రశ్నలు గతంలో అడగడం జరిగింది. భవిష్యత్తులో కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి 2024 అంతర్జాతీయ యోగోత్సవం యొక్క ఇతివృత్తాన్ని చూడండి. యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ. చాలా ఇంపార్టెంట్. యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అని గుర్తుంచుకోండి. అయితే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి ఏటా జూన్ 21వ తేదీన నిర్వహించాలి అని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితి యొక్క జనరల్ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని అయితే 2014 సంవత్సరం డిసెంబర్ 11వ తేదీన ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తదుపరి ఐక్యరాజ్య సమితి యొక్క జనరల్ అసెంబ్లీ యొక్క తీర్మానానికి ఆమోదం తెలియజేయడంతో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 2015 సంవత్సరంలో నిర్వహించడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్గా ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి అయితే చదువుకోండి. మరొకటి ప్రపంచ సీకెల్ సెల్ దినోత్సవం. చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి దినోత్సవాలపైన ఎగ్జామినర్ ప్రశ్నలు అడుగుతున్నాడు. జూన్ 19ని ప్రపంచ సీకెల్ సెల్ డేగా ప్రపంచవ్యాప్తంగా పాటిస్తున్నారండి. కాబట్టి ఈ యొక్క దినోత్సవం యొక్క తేదీని గుర్తుంచుకోండి. జూన్ 19 అంటే ప్రపంచ సీకెల్ సెల్ దినోత్సవం అండి. అసలు సీకెల్ సెల్ అనేటువంటి వ్యాధి ఒక జన్యుపరమైనటువంటి రక్త రుగ్మత. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ డిసెంబర్ 2008 సంవత్సరంలో జూన్ 19ని ప్రపంచ సీకెల్ సెల్ డేగా పాటించాలని ఒక తీర్మానం అయితే చేయడం జరిగింది. అయితే 2024 థీమ్ వచ్చేసి 2024 థీమ్ చూడండి. పురోగతి ద్వారా ఆశ. ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క సీకెల్ సెల్ కీర్ను అభివృద్ధి చేయడం అనేది ఒక ఇతివృత్తంగా ఎంచుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క సీకెల్ సెల్ వ్యాధి అనేది తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించేటువంటి ఒక జన్యుపరమైనటువంటి వ్యాధి అని గుర్తుంచుకోండి. ఇది మానవ శరీరంలో ఉన్నటువంటి ఎర్ర రక్త కణాలను ప్రభావితం చేసేటువంటి ఒక రక్త రుగ్మత. వీరిలో ఎర్ర రక్త కణం అనేది ఎవరైతే సీకెల్ సెల్ ఎనీమియా వ్యాధి వస్తుందో వారిలో ఈ యొక్క ఎర్ర రక్తం అనేది కొడవలి ఆకారంలో ఉంటుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఈ యొక్క సీకెల్ సెల్ ఎనీమియా దినోత్సవం ఎప్పుడు అని అడుగుతాడు. కాబట్టి జూన్ 19 అని గుర్తుంచుకోండి. అదేవిధంగా థీమ్ను కూడా గుర్తుంచుకుంటే చాలా ముఖ్యంగా ఎగ్జామినర్ ప్రశ్న ఏ విధంగా వచ్చినా మనం చేయడానికి అవకాశం ఉంటుంది.
2047 నాటికి ఈ యొక్క సీకెల్ సెల్ డిసీజ్ను నిర్మూలించాలని ప్రభుత్వం అయితే ఒక లక్ష్యాన్ని అయితే పెట్టుకోవడం జరిగింది. ఇది గతంలో చాలాసార్లు ప్రశ్నలు అడిగారండి. భారత ప్రభుత్వం ఏ సంవత్సరం నాటికి సీకెల్ సెల్ డిసీజ్ను నిర్మూలించాలని లక్ష్యం పెట్టుకుంది అని అడుగుతాడు. కాబట్టి 2047 అని గుర్తుంచుకోండి. అదేవిధంగా జూలై 1, 2023న మధ్యప్రదేశ్లో నేషనల్ సీకెల్ సెల్ అనీమియా ఎలిమినేషన్ మిషన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. కాబట్టి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఒక ముఖ్యమైన అవార్డు అండి, నెల్సన్ మండేలా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ 2024 చాలా ఇంపార్టెంట్. నెల్సన్ మండేలా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ 2024 ఈ యొక్క అవార్డు అనేది ప్రముఖ బాలల చిత్ర నిర్మాత అయినటువంటి వినోద్ గణత్రా అనేటువంటి వ్యక్తికి రావడం జరిగింది. వినోద్ గణత్రా వేసినటువంటి చిత్రాలకు అతడు చేసిన కృషికి దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి నెల్సన్ మండేలా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అయితే రావడం జరిగింది. ఈ అవార్డుతో గౌరవించబడినటువంటి మొదటి భారతీయుడు అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి. నెల్సన్ మండేలా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ 2024 గ్రహీత ఎవరు అంటే వినోద్ గణత్రా అని గుర్తుంచుకోండి. ఇతడు చిత్రాలకు చేసిన కృషికి గాను దక్షిణాఫ్రికాలో అత్యంత ప్రతిష్టాత్మక అయినటువంటి నెల్సన్ మండేలా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డునైతే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వినోద్ గణత్రా అనేటువంటి వ్యక్తి గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అని గుర్తుంచుకోండి. దాదాపుగా 400 డాక్యుమెంటరీలు అదేవిధంగా వార్తా చిత్రాలకు ఎడిటింగ్ మరియు దర్శకత్వాన్ని వహించడంతో అతడికి ఈ యొక్క పురస్కారం అయితే రావడం జరిగింది. నెల్సన్ మండేలా అంటున్నాం కాబట్టి నెల్సన్ మండేలా గారికి 1990వ సంవత్సరంలో భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పౌర పురస్కారమైన భారతరత్నాన్ని బహుకరించింది. అదేవిధంగా 1993వ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి కూడా రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. నెల్సన్ మండేలా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు గ్రహీత ఎవరు అంటే వినోద్ గణత్రా, గుజరాత్ రాష్ట్రవాసి. ఇక మరొక అవార్డు అండి, వి శాంతారాం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. వి శాంతారాం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది 2024 సంవత్సరానికి సంబంధించి సుబ్బయ్య నల్లముత్తుకు రావడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్. సుబ్బయ్య నల్లముత్తు గారికి వి శాంతారాం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అయితే రావడం జరిగింది. ఈ యొక్క సుబ్బయ్య నల్లముత్తు అనేటువంటి వ్యక్తి ఎవరు అంటే ప్రముఖ వన్యప్రాణి చిత్ర నిర్మాత అండి. ప్రముఖ వన్యప్రాణి చిత్ర నిర్మాత. ఇతడు వన్యప్రాణుల చిత్రాల రూపకల్పనలో చేసినటువంటి కృషికి గాను ఈ యొక్క అవార్డు అయితే రావడం జరిగింది. ఇక మరొక పురస్కారం అండి, రమేష్ కార్తికన్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రమేష్ కార్తికన్ గారికి యువ పురస్కారం అయితే 2024 సంవత్సరంలో ప్రకటించడం జరిగింది. ఈ యొక్క రమేష్ కార్తికన్ తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి అండి. ఈ యొక్క రమేష్ కార్తికన్ నాయన్కి 2024 సంవత్సరానికి యువ పురస్కార్ అవార్డుని కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది. ఎందుకోసం ఇతనికి ఒక అవార్డు అనేది ప్రకటించారు అంటే ఈ యొక్క రమేష్ కార్తికన్ నాయక్ గిరిజన జీవిత గాథలపై రాసినటువంటి డావ్లో రచన చాలా ఇంపార్టెంట్ అండి. డావ్లో రచనకు గాను ఇతనికి యువ పురస్కారం అయితే ప్రకటించారు. కాబట్టి గుర్తుంచుకోండి, 2024 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ ఎవరికి ప్రకటించారంటాడు రమేష్ నాయకన్ అని గుర్తుంచుకోండి. ఏ రచన కంటే డావ్లో రచన అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.